అనగనగా ఒక చెరువులో 3 చేపలుండేవి. ఆ 3 కలిసిమెలిసి చెరువులో హాయిగా గడిపేవి. అయితే ఓసారి అటుగా వెళ్తున్న జాలరి ఆ చెరువును చూసి, ఈ చెరువులో చాలా చేపలు ఉండి ఉంటాయి. ఈ సంవత్సరం ఇప్పటిదాకా వానలే పడలేదు. ఇంకో 10 రోజుల్లో నీళ్ళన్నీ ఇంకిపోతాయి. అప్పుడు వచ్చి ఈ చేపలన్నింటినీ వల వేసి పట్టేసుకుంటాను అనుకుని ఆనందంగా వెళ్ళిపోయాడు. జాలరి మాటలు విని కలత చెందిన మొదటి చేప తన మిత్రులతో సమావేశమయ్యింది. మిత్రమా, ఇంకో 10 రోజుల్లో నీళ్ళన్నీ ఇంకిపోతాయంట. అప్పుడు వచ్చి మనల్ని వలవేసి పట్టుకెళ్ళిపోవాలని ఆ జాలరి అనుకుంటున్నాడు. ఇక్కడే ఉంటే మనకు ఆపద తప్పదు అని మొదటి చేప బాధపడసాగింది. వెంటనే దానికి ఒక ఆలోచన వచ్చి, మిత్రమా, ఇక్కడికి దగ్గరలోనే ఇంకో పెద్ద చెరువు ఉంది. మనందరం అక్కడికి వెళ్ళిపోదాము అని అంది. అది విన్న రెండో చేప, సర్లే, ఆ జాలరి వచ్చినప్పుడు కదా మనకు అపాయం. అప్పటిదాకా కంగారు పడాల్సింది ఏముంది అని తేల్చి చెప్పింది. ఇక మూడో చేప, ఓస్, నీళ్లు ఇంకిపోయినప్పుడు జాలరి వచ్చినప్పుడు కదా. ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం ఎప్పట్లో లేనే లేదు అని చెప్పి ఎంచక్కా వెళ్ళిపోయింది. తను ఎంత చెప్పినా మిగతా 2 చేపలు వినకపోవడంతో మొదటి చేప ఆ రాత్రికి రాత్రే నెమ్మదిగా దొర్లుకుంటూ పక్కనే కొద్ది దూరంలో ఉన్న పెద్ద చెరువులోకి వెళ్ళిపోయింది. అలా కొన్ని రోజులు గడిచాయి. చెరువులో నీళ్లు ఇంకిపోసాగాయి. అది తెలిసిన జాలరి వల తీసుకుని చెరువు వద్దకు వచ్చాడు. జాలరిని చూసిన రెండో చేప కాస్తంత తెలివిగా ఆలోచించి చచ్చిన దానిలా పడి ఉంది. అరే, ఈ చేప ఏదో చచ్చినట్టుంది. చిచి, చచ్చిన చేప నాకెందుకు అనుకుంటూ జాలరి దాన్నెత్తి దూరంగా విసిరి పాడేశాడు. జాలరి విసిరిన విసురుతో అది పక్కనే ఉన్న చిన్న నీటి కొలనులో పడి ప్రాణాలు దక్కించుకుంది. ఇక చెప్పిన మాట వినని మూడో చేప మాత్రం వలలో పడి గిలగిలా తన్నుకోసాగింది. ఆ చేపను చూసి అతడు, ఆహా, ఎంత పెద్ద చేపో, భలేగా వలలో పడింది. దీనిని ఇంటికి తీసుకెళ్ళి మంచి మసాలా దట్టించి వండుకుని తినేయాలి అనుకుని ఆనందంగా దాన్ని పట్టుకెళ్ళిపోయాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే, మొదటి చేపలో ముందు చూపుతో ఆలోచించడం నేర్చుకోవాలి. లేదా రెండో చేపలా అయినా ఏదైనా అపాయం వచ్చినప్పుడు ఉపాయం ఆలోచించగలిగి తప్పించుకునే తెలివితేటలు కలిగి ఉండాలి. లేకపోతే మన పరిస్థితి కూడా మూడో చేపలాగే అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.